హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతులే విజయ్ ఆంటనీ యాక్ట్ చేసి మన తెలుగులో భద్రకాళి అని చెప్పి ఒక పేరుతో ఒక తమిళ సినిమా అయితే డబ్బింగ్ అయితే అయింది. సో భద్రకాళి మూవీ రివ్యూ అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే కనుక శంకర్ టెంప్లెట్ సినిమా డైరెక్టర్ హరి తీస్తే ఎలా ఉంటుందో నాకైతే అలా అనిపించింది. సో శంకర్ టెంప్లెట్ సినిమా అంటే మనకు తెలుసు ఒక రాబిన్ హుడ్ కైండ్ ఆఫ్ మూవీ. సో డబ్బున్న వాళ్ళని దోచుకొని డబ్బు లేని వాళ్ళకైతే పంచుతుంటాడనమాట. సో జెంటిల్మెన్ సినిమాలో. సో ఇప్పుడు ఆ స్టోరీ మన డైరెక్టర్ హరి. సో హరి గురించి చెప్పాలంటే కనుక సింగం 1, సింగం 2, సింగం 3, పూజ, 6, భరణి ఈ మూవీస్ వచ్చాయి కదా. సో అతను తన మూవీలో స్క్రీన్ ప్లే అనేది చాలా ఫాస్ట్గా అయితే ఉంటుందన్నమాట. సో ఈ టెంప్లెట్లో ఎలా ఉంటుంది అని చెప్పి ఈ సినిమా చూసిన తర్వాత నాకైతే అట్లా అనిపించింది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక బేసికలీ మన విజయ్ ఆంటనీ క్యారెక్టర్ నేమ్ వచ్చేసి కిట్టు. సో తను అయితే సెక్రటరీలో ఉంటారు కదా. సెక్రటరీ అని మనందరూ తెలుసు. సో పొలిటీషియన్స్ అండ్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. సో వాళ్ళతో అవసరం ఉన్న వాళ్ళందరూ అయితే వస్తుంటారు. సో వాళ్ళకి కావాల్సిన పనులు అయితే చేసి పెడుతుంటాడు. మీడియేటర్ అని కూడా మనైతే చెప్పుకోవచ్చు, లేదు అంటే బ్రోకర్ అని కూడా మనైతే చెప్పుకోవచ్చు. సో తను ఒక కింగ్ మేకర్ అనమాట. తను తలుచుకుంటే కనుక ఒక ఎస్ఐని కానిస్టేబుల్ చేయవచ్చు అండ్ కానిస్టేబుల్ని ఎస్ఐ కూడా చేయవచ్చు. బికాస్ తనకుంటే పవర్ అండ్ తన చేతుల్లో ఉన్న పొలిటీషియన్. సో అప్పుడు తను ఒక స్కామ్లో ఉన్నాడు అని చెప్పి మొత్తం దేశం అయితే షేక్ అవుతుంది. అండ్ ఆ తర్వాత అసలు ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక సో స్క్రీన్ ప్లే అయితే చాలా అసలు పరిగెత్తడం కాదు, ఉరుకుతూ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అనమాట. ఒక చీత కనుక పరిగెడితే ఎలా ఉంటుందో సో ఈ మూవీ స్క్రీన్ ప్లే కూడా అంత ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతుంది. ఒక సీన్ అయిపోగానే ఒక సీన్ అయిపోగానే ఇంకొక సీన్స్ అన్ని వరుస పెట్టి వస్తూనే ఉంటాయి. సీన్ ఎడిటర్ కూడా ఇక్కడైతే మనం మెచ్చుకోవాలన్నమాట. సో సీన్స్ అన్ని చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంటే ఆ కట్స్ కూడా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతుంది. సో ఇది ఎందుకు ఇలా చేశారు అంటే అది ఇంట్రెస్టింగ్గా అయితే చేశారు. సో ఇప్పుడు ఆడియన్స్ నాలెడ్జ్ మనం చూసుకుంటే కనుక ఎక్కడైతే ఉంది. సో ఇప్పుడే ఆడియన్స్కి ఆ స్పీడ్ అనేది కావాలి. స్లోగా ఉంటే కనుక సో ఆడియన్స్ అందరూ థియేటర్స్లో ఫోన్లు అయితే చూస్తుంటారు అండ్ పక్కకి తిప్పి చూస్తుంటారు, వాట్సాప్లో చెక్ చేసుకుంటారు అండ్ సోషల్ మీడియా అయితే చూస్తుంటారు. సో ఒక చిన్న ఒక స్లో సీన్ ఉంటే ఇలా అవుతుందని చెప్పి ఒక సీన్ అంతా ఇంటెన్షన్గా చాలా ఫాస్ట్గా కట్ చేసినట్టు నాకైతే అనిపించింది. ఆ స్క్రీన్ ప్లే కూడా కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోవడం వల్ల మనకి సినిమా స్టార్టింగ్ ఎండింగ్ కూడా అంతా ఫాస్ట్గా అయిపోతుందనే ఫీలింగ్ మనకైతే కలుగుతుంది. అండ్ ఈ మూవీలో కొన్ని సీన్స్ అయితే బాగుంటాయి. సో ఒక ఓల్డ్ మ్యాన్ ఒక చిన్నపిల్లడికి పొలిటిక్స్ అంటే దాని గురించి అయితే చెప్తున్నారు. ఇలా కొన్ని సీన్స్ అయితే ఉంటాయి. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే విజయ్ ఆంటనీ తన బెస్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఓకే. అండ్ స్టోరీ అయితే మనకి ఇంత చెప్పినట్టు సో అది మైనస్ పాయింట్స్ మనమైతే మాట్లాడుకుందాము. సో ఇవన్నీ కొంచెం ప్లస్ పాయింట్స్ అండ్ ఈ జానర్ కూడా కొంచెం అయితే ప్లస్ పాయింట్స్. ఆయన ఇప్పుడు ఈ సినిమాలో నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక స్టోరీ నాకైతే జెంటిల్మెన్ సినిమా అయితే గుర్తొచ్చింది. సో అర్జున్ యాక్ట్ చేసిన జెంటిల్మెన్ మూవీ. సో అందులో హీరోకి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది అండ్ ఈ మూవీలో హీరోకి ఒక ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంటుంది. అండ్ ఆ మూవీలో హీరోకి ఫ్రెండ్గా గౌండమన్ అయితే ఉంటాడు అండ్ ఈ మూవీలో కూడా అంతే హీరోకి ఒక ఫ్రెండ్ అయితే ఉంటాడు. ఆ మూవీ జెంటిల్మెన్ స్టోరీ ఏంటి, సో తనకు జరిగిన ఆ ఫ్లాష్ బ్యాక్ని పెట్టుకుని సో డబ్బున్న వాళ్ళని దోచుకుని డబ్బు లేని వాళ్ళకైతే ఇస్తుంటారు. అండ్ ఈ మూవీలో విజయ్ అంటే కూడా ఆల్మోస్ట్ అలా అయితే చేస్తుంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే కనుక ఈ మూవీ స్క్రీన్ ప్లే ఎంత బాగుందో అంతే కూడా కొంచెం ఎంతో కొంత మైనస్ అయితే అయింది. బికాస్ అన్ని మూమెంట్స్ వన్ బై వన్ రావడం వల్ల ఏది మనం ప్రాపర్గా ఎంజాయ్ చేయలేం అండ్ ఏది ప్రాపర్గా కొంచెం మనమైతే కనెక్ట్ అయితే అవ్వలేము. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో హీరో అన్ని చేస్తుంటాడు, అన్ని పాసిబులా రియల్ లైఫ్లో అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఇది. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలి నాకైతే విజయ్ ఆంటనీ కొంచెం అయితే ఇష్టం. సో తన యాక్టింగ్ ఆయన పక్కన పెట్టేసి తన నేచర్ బేసిక్గా నాకైతే ఇష్టం. తను ఒక హార్డ్ వర్కింగ్ పర్సన్. సో వాళ్ళ కూతురు ఇష్టం జరిగింది అయినా సరే అన్నీ తట్టుకుని తనైతే సినిమాలు అయితే చేస్తుంటారు. సో అది ఏదైతే ఉందో ఆ హార్డ్ వర్కింగ్ లైఫ్లో ఎన్ని పెయిన్స్ ఉన్నా సరే మనమైతే ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఆ విజయ్ ఆంటనీ యాటిట్యూడ్ ఏదైతే ఉందో సో అది నాకైతే చాలా ఇష్టం. బేసిక్గా నాకైతే విజయ్ ఆంటనీ కొంచెం ఇష్టం కాబట్టి నాకైతే ఈ మూవీ కూడా కొంచెం నచ్చింది. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.75/5. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.